శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవం ఆదివారం ఉదయం మంగళగిరి తెనాలి రోడ్లో గల శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో సొసైటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. అతిథులుగా ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ కల్నల్ తుమ్మా శశికాంత్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ప్రముఖ వ్యాపారవేత్తలు బిట్రా వెంకటేష్, పుట్ట రామకృష్ణ, వంగల నాగేశ్వరరావు, ఇంకా డాక్టర్ దామర్ల శ్రీనివాసరావు తదితర ప్రముఖులు విచ్చేశారు. ముఖ్య అతిథి కల్నల్ శశికాంత్ మాట్లాడుతూ ప్రధానంగా ఆర్మీ ఉద్యోగాల్లో దక్షిణ భారతదేశ విద్యార్థుల్లో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు. కొంచెం అవగాహనతో ప్రయత్నిస్తే గౌరవప్రదమైన వేతనంతో ఆర్మీలో ఉద్యోగాలు సాధించవచ్చని స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ గత 41 సంవత్సరాలుగా చేనేత వర్గాలకు చెందిన విద్యార్థులకు సహాయం చేస్తుండటం వల్ల వారిలో చాలా మంది చదువును కొనసాగిస్తూ ఉన్నత విద్య చేసిన వారు ఉన్నారని గుర్తు చేశారు. సొసైటీ కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే 572 మంది విద్యార్థులకు సుమారు 18.50 లక్షల విలువైన నగదు విద్యా సామాగ్రి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంకా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు స్వర్గం పుల్లారావు, విన్నకోట వెంకటేశ్వర్లు కన్నా మాస్టారు, వంగల్దీప్, సొసైటీ గౌరవాధ్యక్షులు జన్నాదుల బాబు శివప్రసాద్, మంచ విజయమోహన్ రావు, ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్, సహాయ కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు, కోశాధికారి తిరువిధుల రమణమూర్తి, సొసైటీ ప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన పలువురు పద్మశాలి ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు పొందిన తమ్మిశెట్టి జానకిదేవి, చిల్లపల్లి శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, అలాగే ముఖ్య అతిథి కల్నల్ శశికాంత్ తదితరులను సొసైటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. తదుపరి అతిథులు దాతల చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పద్మశాలి ప్రముఖులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. రాణించి ఎంతో మంది సైంటిస్టులు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, పారిశ్రామికవేత్తలు గాను ఎదగటం మన సొసైటీకి ఎంతో గర్వకారణం. సహృదయులైన దాతల సహకారంతో గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది విద్యార్థులకి ఉపకార వేతనాలు మనం అందజేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం కేవలం ఫిక్స్డ్ డిపాజిట్కి 6,25,000 రూపాయలు మనం సేకరించగలిగాం. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివేటువంటి 572 మంది విద్యార్థులకి 18,24,250 రూపాయలు విలువ గల ఉపకార వేతనాలు, క్యాలిక్యులేటరు, బ్యాగులు ఈ సంవత్సరం మనం ఇవ్వగలుగుతున్నాం. ఇది గత సంవత్సరం కన్నా ఎక్కువ. గత సంవత్సరం మనం కేవలం 510 మంది విద్యార్థులకి 15,42,000 రూపాయలు ఇవ్వగలిగాం. ఈ 41వ వార్షికోత్సవ ఉపకార వేతనాలు ఈ వివరాల్ని ఈ వేదిక వద్దే అందరికీ కూడా చక్కటి బుక్లెట్ రూపంలో అందజేయడం జరిగింది. ఈ రోజున ఎంత ఇవ్వగలుగుతున్నాం అనేది ఈ రోజే మనం అత్యంత పారదర్శకంగా ఇవ్వగలుగుతున్నాం. దాతల నుంచి మరింత ఎక్కువగా విరాళాలు సేకరించడానికి, వారికి ప్రోత్సాహం ఉండటానికి, అనగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కి అనుకూలంగా మన సంస్థ యొక్క పేరుని శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీగా రిజిస్టర్ చేయడం అయినది. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి దాతలకి, సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటిలన్నిటిని కూడా మరి కంపెనీల నుంచి తెప్పించి సప్లై చేసేదానికి కూడా మనం
మనకి పెద్దలందరూ కూడా ఆనాడు చాలా కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి మంచి పేరు ప్రతిష్టలతో ఈనాటికి కూడా మంగళగిరి చేనేత వస్త్రం అంటే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చిందనే విషయాన్ని కూడా మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. అట్లానే మన వాళ్ళు మరి అందరూ కూడా కలిసి ఆయా పరిస్థితుల్లో ఈ కళ్యాణ మండపాలు నిర్మాణం చేయని, వ్యాపార సంస్థలుగా ఉన్నటువంటి కొన్ని నిర్మాణం చేయని, అట్లానే పాత మంగళగిరిలో కూడా కళ్యాణ మండపాలు, అట్లానే దేవస్థానానికి మంగళగిరిలో పూజ అలంకారాలన్నింటిని కూడా మరి పెద్దలు మన వాళ్ళు చేసే విధంగా ఇవన్నీ కూడా నిర్ణయాలు చేశారు. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా పెద్దలందరూ కూడా అందించారు. కాబట్టి ఈనాడు మనందరం కూడా ఆ నీడలో మనందరం నివసిస్తున్నాననేది మనందరం కూడా మర్చిపోకూడదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. ఉన్నాయి వాటిలన్నింటిలో కూడా ముందు పెద్దలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో ముందుకు తీసుకొచ్చి మన యొక్క పిల్లల భవిష్యత్తుని మన వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా చక్కగా జరిగే విధంగా మనం ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనందరం కూడా చర్చించి ముందుకు తీసుకెళ్తామని చెప్పుకున్నాను. నేను ఈ సందర్భంలో మనకు ముగ్గురికి రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి. ఒకటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, వారిని మరి ముఖ్యమంత్రి గారు పదవి ఇచ్చారు. చాలా గొప్ప పదవి. ఆ పదవి ద్వారా కూడా మన వాళ్ళకి ఏదైనా అవకాశాలు కలగజేసేటైతే అది మీ ద్వారా వాళ్ళకు ఉపయోగపెట్టవలసింది కూడా మీకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా మనం చేస్తా ఉన్నాం. అట్లానే తమ్మిశెట్టి జానకిదేవి గారు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా నిజంగా చాలా గొప్ప విషయం కూడా. ఎందుకంటే తిరుమల వెళ్ళేటటువంటి ఎవరైనా మంగళగిరిలో మన వాళ్ళకి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ఆమెకు ఉంటుంది. దాదాపు ప్రతిరోజు కూడా ఒక 10-15 లీటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా మరి నందం అబద్దయ్య గారికి ఇవ్వటం జరిగింది. అది కూడా రాష్ట్ర సేవల్లో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి చాలా గొప్ప విషయం. మరి దాన్ని ఇంకా విధి విధానాలన్నింటినీ కూడా వారి చేతికి వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఏదైనా మరి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు అయినా ఉండేటైతే, ఎందుకంటే పద్మశాలీలు చేనేతలో ఎక్కువ ఉంటారు, పద్మశాలీలు కాదు చేనేతకు సంబంధించినటువంటి అనేక మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ మరి మంచి చేసేటటువంటి అవకాశాలు మీకుంటాయి. అవి విధి విధానాలు వచ్చిన తర్వాత వారికి మీ ద్వారా సహాయం చేయవలసి యాన్యువల్ ఫంక్షన్ దానికి మీరు ఇన్విటేషన్ ఇచ్చినందుకు చాలా విశేషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు సార్ ఒక రిక్వెస్ట్ చేశారు, మీరు మీరుగా వస్తే ఆర్మీ గురించి కొంచెం మీరు చెప్తే స్టూడెంట్స్కి కొంచెం ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అది దాన్ని ఎట్లా జాయిన్ చేయాలి, దానికి వర్క్స్ అండ్ ప్రివిలేజెస్ ఏంటి, దానికి పే ఏంటిదని ఒక జస్ట్ మీరు చెప్తే కొంచెం మోటివేషన్ ఉంటుందని చెప్పారు. సో నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. వినిపిస్తుంది అక్కడండి. అది ఆఫీసర్ పొజిషన్ అయినా కానీ లేకుంటే జవాన్ సిపాయి కానీ లేదు. సో ఫస్ట్ అనేది ఈ యూనిఫామ్ సర్వీస్. మనకు అన్ని ఐఏఎస్ ఐపీఎస్ అని తెలుసు, కానీ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, వాటర్ సెక్యూరిటీ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ గురించి మనకు అస్సలు తెలియదు. దానికి ఏంటంటే అవేర్నెస్ లేదు. దానికి ఎక్కువగా మనం చెప్పము. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర లేదు. అందుకే మనకు సిస్టమ్ ఉంది. సౌత్ ఇండియాలో ఎక్కువ అంటే డిగ్రీ చేస్తాడు, బీటెక్ చేస్తాడు, యూఎస్కి వెళ్తాడు, అదొక ప్రొసీజర్ ఒకటి ఉంది. కానీ ఈ ఆర్మీ జాయిన్ కావడానికి అసలు లేదు. ఇప్పుడు మీరు ఆర్మీ జాయిన్ చేయాలంటే మీకు కావాల్సిన ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్. దీంట్లో ఎంతమంది అంటే 1 కిలోమీటర్ 5 minutes చేసుకుంటున్నారు ఎవరైనా? బాయ్స్ ఎనీవన్
1 kilometer in 5 minutes చేయగలుగుతున్నారా? గర్ల్స్ కూడా. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఆర్మీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బాయ్స్, ఈవెన్ ఫర్ గర్ల్స్ ఆల్సో. ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు, లాస్ట్ 2 years నుంచి గర్ల్స్ కూడా వస్తున్నారు. ఫస్ట్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్ అని. ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు అంటే రన్నింగ్ ఒకటే కాదు, ఊరికే జస్ట్ బాడీ పెంచుకోవడం కాదు, స్టామినా, ఫిజికల్ ఫిట్నెస్, పుషప్స్, చిన్అప్స్. ఎన్సీసీ ఎవరైనా వెళ్ళాలనుకో ఇంకా మంచి అడ్వాంటేజ్ మీకు. ఆర్మీ జాయిన్ కావడానికి మీకు 2 types, దాంట్లో ఒక పర్మనెంట్ కమిషన్, ఇంకోటి షార్ట్ సర్వీస్ కమిషన్. పర్మనెంట్ కమిషన్ అంటే మీకు పెన్షన్ గ్యారంటీ. షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే మీకు జస్ట్ ఒక కాంట్రాక్చువల్ లాగా, మీకు దాంట్లో పెన్షన్ అనేది దొరకదు. ఇప్పుడు ఆర్మీ అనగానే ప్రతి ఇయర్ ట్వైస్ మీరు ఎన్రోల్మెంట్ చేస్తారు. ఫస్ట్ యాజ్ ఆఫీసర్గా, లేకపోతే యాజ్ జవాన్గా. ఆఫీసర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్, మీరు 17 to 19 years ఉంటే క్లాస్ 12 తర్వాతనే మీరు జాయిన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీలాగే నేను ఇక్కడ కూర్చున్నాను, మా సీనియర్ ఒక ఆయన ఎన్డీఏ రాష్ట్రంలో ఎగ్జామ్ వెళ్ళారు, ఎన్డీఏలో సెలెక్ట్ అయ్యారు. ఆయన ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా ఎన్డీఏ జాయిన్ అయ్యి ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అది క్లాస్ 12 తర్వాత మీరు జాయిన్ కావచ్చు. దానికి ఏజ్ 16 to 19 years, 3 years ట్రైనింగ్. మీరు మహారాష్ట్రలో పూణే అని కడక్ రాష్ట్రానికి ప్లేస్లో అక్కడ 3 years చేసి మీరు జాయిన్ కావచ్చు. దాంట్లో ఆల్మోస్ట్ 200 వేకెన్సీస్ మీకు ఇండియన్ ఆర్మీ. చేనేతరా చేతి వృత్తిలో మేటిరా మానం అభిమానము కాపాడిన ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలుగా చేస్తివా నీ రక్తము రంగుగా అద్దకమే అద్దితివా నీ గుండెను కండెగా నాడెలో నా పెడితివా నీ చెమట చుక్కను చీరగా నేస్తివా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా లక్ష్మీదేవికి చీరెను నేసిచ్చినావు కట్టుబొట్టు సాంప్రదాయం మానవాళికి నేర్పినావు చీరెదోది కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గి పెట్టెలో అమరు చీరే నేసిన ఘనతే నీదిరా యముడినే ఎదురించిన వంశమే నీదిరా రంగురంగుల చీరెలు రమ్యముగాడేస్తివి రంగు వెలసిన జీవితం నీవు గడుపుచుంటివి నేతరా చేనేతరా చేతి వృత్తిలోన మేటిరా అంటేను సంబరపడిపోతివి నేస్తేనే బువ్వా అన్న సంగతెరుగవైతివి ఆలు పిల్లలు చేసిన ఆకలేమో తీరదా పట్టుమకం నేసిన పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించెనా ఆసురథము తిప్పి తిప్పి చేతులుడిగిపోయేనా 40 ఏళ్ళు దాటలే నడుము వంగిపోయేనా 50 ఏళ్ళు దాటలే ముసలితనము వచ్చేనా నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా
చుట్టమొస్తే పక్క ఇంటికి అప్పు కోసం వెళతావు, రోగమొస్తే చావుకై ఎదురు చూస్తా ఉంటావు. ఆదుకోగల నాదుడు ఎక్కడ కానరాడు, గంజి బతుకు నీదిరా గంజిలో మెతుకేదిరా. నేతలెందరో మారిన నీరాంత మారలేదు, ఓట్ల పండుగప్పుడే నువ్వు గుర్తుకొస్తావు. నేతన్నే దేశానికి నేతగా ఎదగాలిరా, పద్మశాలి అంటేనే పదుగురు మెచ్చాలిరా. నేతరా చేనేతరా చేతి వృత్తిలో మేటిరా, మానం అభిమానము కాపాడిన ఘనతరా.